తాడేపల్లిగూడెంలో ఉన్న కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అయితే సిఆర్డీఏ అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. వాళ్ళు కూల్చడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూల్చేశామని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. కోర్టులో ఆర్డర్లు ఉన్నా కూల్చివేయొద్దు అని చెప్పేసి ఆర్డర్లు ఉన్నా కానీ అయితే వాళ్ళైతే కూల్చివేయడం అయితే జరిగింది. దీని మీద వైసీపీకి చెందిన న్యాయాధికారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే దీన్ని అయితే తీవ్రంగా ఖండించారు. అయితే రీసెంట్గా వస్తున్న వివరాల ప్రకారం ఏంటి అంటే మరికొన్ని కార్యాలయాలు కూల్చడానికి అయితే సిద్ధమవుతున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. అప్పటి అంటే సీఎం జగన్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా కార్యాలయాలకైతే కట్టుకోవడానికి అనుమతి తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ అనుమతి ద్వారా వాళ్ళు జీవో ఇచ్చి ఈ యొక్క భూములు అయితే లీజుని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యాలయాలన్నిటికీ ఎక్కడైతే అప్పుడు క్యాబినెట్ అనుమతి ఇచ్చిందో ఇప్పుడు ఆ కార్యాలయాలని అన్నీ కూల్చడానికి అయితే సిద్ధమవుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అందులో భాగంగానే అటు వైజాగ్లో నిర్మితమవుతున్న కొత్త కార్యాలయానికి ఇంకా ఏ కార్యాలయానికి అనుమతి ఇచ్చారో రకరకాల జిల్లాల్లో ఉన్న రకరకాల మండల స్థాయిలో ఉన్న కార్యాలయాలన్నిటికీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఒక్కసారిగా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వైసీపీకి సంబంధించిన కార్యాలయాలను అయితే టార్గెట్ అయితే చేయడం జరిగింది. ఇంకా మరికొన్ని కార్యాలయాలు కూల్చడానికి అయితే సిద్ధమవుతున్నట్లయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ ఈ యొక్క కక్ష సాధింపు రాజకీయాలు అనేవి ఉండకూడదని. ఎందుకు అంటే ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కూల్చివేస్తున్నారు. రేపు అధికారం ఉంటే రేపు వాళ్ళు కూల్చివేస్తారు కదా. ఎందుకంటే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు ఒకరికి అధికారాన్ని అయితే కట్టబెట్టరు. ఎందుకంటే ప్రజల్లో కూడా ఎప్పటికప్పుడు ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుందా, ఆ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుందని అయితే వాళ్ళ ఆలోచనలు అయితే ఇప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇలా కార్యాలయాలు కూల్చుకుంటూ పోతే రేపు వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు మీ దగ్గర ఎక్కడెక్కడ చిన్న చిన్న లోప్ హోల్స్ ఉన్నాయో వాళ్ళని అయితే కూల్చడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా కానీ ఏపీలో ఏ రాష్ట్రంలో లేని అంత కక్షపూరిత రాజకీయాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అటు అధికార పార్టీ కానీ అటు ప్రతిపక్ష పార్టీ కానీ ఇద్దరికిద్దరే, ఎవరు తగ్గేది లేదు. కాకపోతే ఈ యొక్క కక్షపూరిత రాజకీయాలు, ఆస్తుల ధ్వంసం లాంటి కార్యక్రమాలను పక్కన పెట్టుకొని ప్రజల డెవలప్మెంట్ కోసం ప్రజలకి 5 సంవత్సరాలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కదా, ఈ యొక్క 5 సంవత్సరాల మ్యాండేట్ కాపాడుకొని మరొక 5 సంవత్సరాలు ఎలా మ్యాండేట్ తీసుకోవాలి వీటి మీద దృష్టి పెట్టాలి. కానీ ఇలా కార్యాలయాలు కూల్చడం, ఆస్తులు ధ్వంసం చేయడం లాంటి వాటిని కాకుండా అమరావతి డెవలప్మెంట్, రాష్ట్ర డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలనేది నా అభిప్రాయం.